సంసారమును చూసి భయపడక వెనకంజ వేయక సంసారములోనే ఉండి కర్మ రహస్యమును గ్రహింపుము. నిష్కామముగా కర్మలు ఆచరించినచో అందుండి తరింపవచ్చును. సంసారమునందే సంసార తరుణోపాయము కలదు. కర్మలు స్వార్థముతో కూడుకున్న కర్మ, స్వార్థము లేని నిష్కామ కర్మ, సత్కర్మ, సన్యాస కర్మ, బ్రహ్మచర్య కర్మ, గార్హపత్య కర్మ, భక్తి మార్గ కర్మ, పరాభక్తి మార్గ కర్మ, జ్ఞాన కర్మ అని 9 విధ కర్మలు. వీనిలో నిష్కామ కర్మ, పరాభక్తి కర్మ, జ్ఞాన కర్మ, సన్యాస కర్మ, బ్రహ్మచర్య కర్మ ఈ 5ను మోక్షమును పొందించును. స్వార్థముతో కూడుకున్న కర్మ ఈ కర్మ యమలోకము పంపును. సత్కర్మ, గార్హపత్య కర్మ, భక్తి మార్గ కర్మ ఈ 3ను వైకుంఠమునకు కాని కైలాసమునకు గాని పంపించును, లేదా స్వర్గమునకు పంపించును. వారి వారి మనస్తత్వాన్ని బట్టి వారు ఏ కర్మ చేస్తారో ఆ ఫలితము లభిస్తుంది. ఈ కర్మగతుల నెరింగి ఏ పరము కోరి ఏ కర్మ చేయినో ఆ పరమ తప్పక పొందును. గీతలో అర్జునుడు భగవంతుని ఇలా అడిగినాడు, బావా, నీవు కర్మను త్యాగం చేయమని ఒకసారి, కర్మానుష్ఠానము చేయమని మరొకసారి చెప్పుచున్నావు. దీనిలో ఏది శ్రేష్టమో తెలియకుండా ఉన్నది. నిజముగా నిర్ణయించి చెప్పుము అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, అర్జున, కర్మ సన్యాసము, నిష్కామ కర్మయోగము రెండునూ ముక్తిదాయకములే. కానీ ఈ రెంటిలో కర్మ సన్యాసము కంటే నిష్కామ కర్మయోగమే నీ వంటి సంసారులకు మేలు. అర్జున, ద్వేషము, ఆసక్తి, సుఖదుఖముల ఎడ సమభావము నుంచువాడు నిత్యమగు కర్మములను ఆచరించుచున్నను నిత్య సన్యాసియేనని గ్రహింపము. అతడు అనాయాసముగా ముక్తిని పొందగలడు. అజ్ఞానంలో నున్నవారే కర్మ సన్యాసమును నిష్కామ కర్మయోగమును వేరని చెప్పుదురు. జ్ఞానులు అట్లు చెప్పరు. ఈ రెంటిలో ఏ ఒక్కటి అయినను చక్కగా అనుష్ఠించినట్లయితే రెంటి ఫలమును లభించును. ఈ రెంటికి వేరు వేరు ఫలములు లేవు. నిష్కామ కర్మయోగికి కూడా చివరకు కర్మ సన్యాసముననే ఆశ్రయింపవలయును. అయితే మొదటి నుండే కర్మ సన్యాసము చేయవచ్చును కదా అనినచో నిష్కామ కర్మానుష్ఠానము లేకుండా కర్మ సన్యాసమును పొందుట అసంభవం. నిష్కామ కర్మయోగం చేయువాడు కూడా చివరకు సన్యాసి అయి శీఘ్రముగానే బ్రహ్మమును పొందుచున్నాడు. కనుక మానవులు చిత్తశుద్ధి నొందనంత వరకు సన్యాస్యము కంటే నిష్కామ కర్మయోగమే మంచిది. నిష్కామ కర్మయోగమున బ్రహ్మత్వమును పొందినను తరువాత ఆచరించు కర్మబంధమగునా అనినచో నిష్కామ కర్మయోగము నిష్ఠగా ఆచరించిన వాడు, శుద్ధమైన చిత్తము గలవాడును, ఇంద్రియములను జయించిన వాడును, సర్వజీవులలోనున్న ఆత్మను తన ఆత్మయేనని గుర్తించిన వాడును, లోకమునకు సుఖమనర్చుటకు గాని లేక తన స్వాభావిక కర్మము కాని కర్మ చేసినను బంధింపబడడు. తత్వవేత్తయగు కర్మయోగి దర్శనము చేత గాని, శ్రవణము చేత గాని, స్పర్శ చేత కాని, జ్ఞానము చేత కాని, భోజనము కాని, నడుచుటయందు కాని, నిద్రయందు కాని, శ్వాస ఆవిడయందు కాని, తాకుచును కాని, వినుచును కాని, నడుచుచు కాని, పలుకుచూ కాని, విడుచుచూ కాని, తీసుకొనుచూ కాని, కనులు తెరచుచూ కాని, మూయుచూ కాని, ఇంద్రియములు తమ తమ వ్యాపారములు ప్రవర్తించుచున్నవని నిశ్చయించుకొని తానేమియో చేయుచుండట లేదని గ్రహించును. నేను చేయుచున్నానన్న అభిమానం ఉన్న ఎడల కర్మఫలముల యందు బంధింపబడుదురు. ఫలాశక్తిని త్యజించి పరమేశ్వరార్పితముగా కర్మములు చేయు వారిని నీరు తామరాకు అంటనట్లుగా పుణ్యపాపములు అంటవు. నవద్వారమున అనగా శరీరమున తానేమియూ చేయుచుండటలేదని నిర్లిప్తుడై ఉండును. ఆత్మ మనుష్యుల కర్మముల గాని కర్మఫల ప్రాప్తిని కాని సృష్టించటం లేదు. మాయయ ఇట్లు చేయుచున్నది అని నిశ్చయించుకొని ఉండుము. పరిపూర్ణుడు అగు ఈశ్వరుడు ఎవరి పాపమును కాని పుణ్యమును కాని తీసుకొనుటలేదు. అజ్ఞానము చేతనే వివేక జ్ఞానము మూయబడుట వలన జీవులు మోహగ్రస్తులవుచున్నారు. బ్రహ్మవేత్తలు బ్రహ్మ విద్యతోడ బ్రాహ్మణుని యందును, సునకములు తిను చండాలుని యందును, ఆవునందును, ఏనుగునందును, కుక్క యందును సమముగా వెలయుచున్న పరబ్రహ్మమును దర్శించుచున్నారు.
రూప రసాదుల యందు కలుగు సుఖదుఖములు క్షణికములు, జ్ఞానులు దానిని ఆస్వాదించరు. ఎవని దృష్టి ఆత్మయందే నిష్ట కలిగి ఉన్నదో ఆ యోగి బ్రహ్మస్వరూపుడై ఇహలోకములనే బ్రహ్మానందమును పొందుచున్నాడు. పుణ్యపాప విముక్తులను సర్వభూతములను సమానముగా చూచువాడును, కామక్రోధ విముక్తులను ఆత్మజ్ఞానులను అగువారు బాహ్య విషయముల నుండి మనస్సును దృష్టిని భ్రూమధ్యములను నిలిపి అర్ధనిమిలిత మనర్చి నాసికా మధ్యమున సంచరించు ప్రాణవాయువును ఊర్ధ్వ అధోగతి పూర్వకంబుగా కుంభకమున సమానమనర్చి మనస్సును బుద్ధిని ఇంద్రియములను సమానముగా నియమించి ఇచ్ఛా భయము క్రోధములను విడనాడి మోక్షమొక్కటియే తనకు కావలేనని చేయు యోగి జీవించియుండగానే బంధ నిర్ముక్తుడై మోక్షమును పొందుచున్నాడు. నన్ను తపస్సులకు యజ్ఞములకు భోక్తగను సర్వలోక మహేశ్వరునిగాను జీవులందరికీ మిత్రునిగాను తండ్రిగాను గ్రహించిన ఆత్మయోగి బ్రహ్మజ్ఞుడు పరమశాంతిని పొందుచున్నాడు. పెద్దలు సన్యాసమని చెప్పుదానినే నిష్కామ కర్మానుష్ఠాన యోగమని గ్రహింపుము. మనుష్యుడు వివేకముతో కూడిన మనసు చేత తన్ను తాను సంసారము నుండి ఉద్ధరించుకోవలేను. యథార్థమగు ముక్తికి కారణం మనసే. విషయాచరచే కూడిన మనస్సే పరమశత్రువు, మిత్రుడు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, విరోధి, బంధువు, సదాచారి, దురాచారి వీరందరి యందును సమబుద్ధి అనగా బ్రహ్మబుద్ధి ఉంచువాడే రాగద్వేషాది శూన్యుడై యోగారూరుడై చెప్పబడుచున్నాడు. బాహేంద్రియ కార్యములను అంతరింద్రియ కార్యములను నిరోధించి ఏకాగ్ర మనస్కుడై మేరుదండమును కంఠమును శిరస్సును సమానముగా స్థిరముగా నిలిపి కదలక దిక్కులు చూడకుండా నాసికాగ్రమున దృష్టిని నిలిపి ప్రశాంత చిత్తుడును భయరహితుడను బ్రహ్మచర్యావ్రతుడునై మనస్సును సమాహితపరిచి నాయందు చిత్తము నిలిపి నన్ను ఒక్కరినే భావించుచుండవలయను. ఆత్మయోగమును అభ్యసించు వాని మనస్సు గాలులేని చోట నుండి దీపశిఖ వలె ఉండవలయను. పూర్వజన్మ సంస్కారము చేత మనసు చెలించినను ధైర్యంతో కూడిన బుద్ధితో మనస్సును మెల్లమెల్లగా ఆత్మయందు నిలిపి ఇతర మీదయు చింతింపక ఆత్మ కంటే మరేమీయును లేదని తలంచి తత్వనిష్టయగు యోగమును గురించిన పరమ విధి ఇదే. చంచలమును అస్థిరమును అగు మనసు ఏ ఏ విషయముల దశకు పరుగెడుచుండునో ఆయా విషయముల నుండి మరల్చి ఆత్మయందే స్థిరము చేయవలెను. ఇట్లు మనసు వశమనర్చుకొని యోగికి రజోగుణము క్షయమైన వెంటనే సమాధి సుఖము లభించును. ఎలా అనినా మనము గాఢ నిద్రపోయి లేచిన తరువాత ఆ గాఢ నిద్ర సుఖము మనకు అనుభవమునకు వచ్చి మనము హాయిగా ఉందని ఎలా చెప్పగలుగుచున్నామో అలాగే నిద్రపోకుండా మేల్కొని సమాధి స్థితిలో అంతకు 100 రెట్లు సుఖము అనుభవిస్తాడు. అయితే నిద్ర సుఖము కొంతైనా చెప్పుటకు వీలు పడుతుంది, సమాధి సుఖమును ఏమని చెప్పటానికి వీల్లేదు. ఈ విధముగా ప్రశాంత చిత్తుడును మోహాది శూన్యుడును నిష్పాపుడును బ్రహ్మభావాపన్నుడును అగు యోగియే అనాయాసముగా పరమసుఖమును అత్యంతిక శాంతిని బ్రహ్మానుభూతి చేత మోక్షమును పొందుచున్నాడు. ఇట్టి పురుషుడు తన ఆత్మను బ్రహ్మాది స్థావరాంతముగా గల సర్వభూతములలోను సర్వభూతములయను తన ఆత్మయందును నన్ను దర్శించువాడును నా యందు సర్వభూతములను చూచువాడును నగు పురుషునికి నేను దృష్టుడను కాను, అతడు నా కదృష్టుడు కాడు. ప్రత్యక్షుడనై కృపాదృష్టి చేత అతనిని అనుగ్రహింతును. ఇట్టి యోగి వేదములాదేశించు విధి నిషేధములకు దాసుడు కాడు. బ్రహ్మాతైక్య భావమున సుస్థిరుడై సర్వభూతములా వెలియచున్న నన్ను భజించు యోగి నాయందే వర్తించుచుండును అనగా ముక్తుడగును, భ్రష్టుడు కాడు. కృష్ణ సర్వభూతముల సుఖదుఖములను తన సుఖదుఖములుగా తలంచునో అతడే శ్రేష్ఠుడగు యోగి. మనసు అతి చంచలం, శరీరమునకు ఇంద్రియములకును శోభను కలిగించున్నది అయి ఉన్నది. దీనిని నిరోధించుట వాయువును నిరోధించుట ఎంత కష్టమో అంత కష్టం అనిపించుచున్నది. ఎలా చెయ్యాలి అని అర్జునుడు అడిగెను. పార్థ, మనసు అతి చంచలమనుటలో సందేహం లేదు.
కానీ దీనిని ధ్యానాభ్యాసము చేతను ఐహిక పారలౌకిక విషయములయందు విరక్తి కలిగి దీనిని నిరోధించవచ్చును. వృత్తిశూన్యమగు మనసు శుద్ధముగా ఉండును. ఇది బ్రహ్మాకారమున ఉంటుంది. సంయమము లేని వానికి చిత్తశుద్ధి నిరోధము అసంభవం. కానీ మరలా మరలా ప్రయత్నించువాడును జితేంద్రియుడును శాస్త్ర విహితములు అగు ఉపాయములను అభ్యాసము చేత వైరాగ్యమును పొంది యోగమును పొందగలడు. అయితే కృష్ణ బ్రహ్మప్రాప్తి పదమున కర్మధ్యాన మార్గమున నుండి జారిపోయిన భ్రష్టుడును విమూఢుడును గాలికి చెదరని మేఘము వలె వినాశము పొందినా అర్జున, యోగభ్రష్టుడు వైదిక కర్మలను త్యజించిన వాడే అయినను ఇహలోకమున పాతిథ్యమున గాని నిందెను కాని పొందడు. పరలోకమున నరకమును కాని హీన జన్మములను కాని పొందడు. ఎందువల్లనగా శుభమనర్చువాడు ఎన్నడూ దుర్గతిని పొందడు. యోగభ్రష్టుడగువాడు అశ్వమేధాది పుణ్యకర్మలు చేయువారికి లభించు బ్రహ్మలోకాది శుభలోకములను పొంది అతడు చాలా కాలముండి తదుపరి సదాచార సంపన్నులు అగు ధనికుల గృహమునందు జన్మించును. కాని ఆశాంతము వరకు యోగమును సాధించి చివరన కించిత్ ప్రారబ్ధవశాన జారిపడినవాడు జ్ఞానవంతులు అగు యోగుల వంశముననే జన్మించును. అట్టి జన్మము ఈ జగత్తున అత్యంత దుర్లభం. అయినను యోగభ్రష్టుడగువాడు ఈ జన్మమందు పూర్వజన్మ సంస్కారమును అనుసరించి బుద్ధిని పొంది సిద్ధిని పొందుటకై పూర్వజన్మ కంటే ఎక్కువగా ప్రయత్నము చేయును. పూర్వజన్మ అభ్యాసము చేత తన వశము కాకయే యోగ సాధన దశకు ఆకర్షింపబడుతున్నాడు. తదుపరి వేదములయందు చెప్పబడ్డ కర్మముల ఫలమును అతిక్రమించి అంతకంటే ఎక్కువగు జ్ఞాన ఫలమును పొంది ముక్తుడగుచున్నాడు. యోగి అనగా తత్వజ్ఞాని, ధ్యాననిష్ఠుడు, తపోనిష్ఠుడ కంటెను శాస్త్రజ్ఞులగు పండితుల కంటెను యజ్ఞపరాయణులగు కర్మటుల కన్నను ఎక్కువ వాడు. ఎవడు శ్రద్ధాలువై మద్దత చిత్తుడై నన్ను భజించునో అతడు రుద్రాదిత్యాది దేవతలను ధ్యానించు యోగుల కంటను శ్రేష్ఠుడు, నా కవిమతుడు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మోక్షమును పొందు మార్గములు ఎన్నో విధములుగా ఉన్నవి. కొందరు నన్ను శ్రోత్ర మంత్రముల చేత కీర్తించుచున్నారు. వారు పరమ ప్రీతిపూర్వకముగా ప్రణమిల్లుచున్నారు. కొందరు వాసుదేవుడే సర్వము అని సర్వాత్మ దర్శన రూపమగు జ్ఞానయజ్ఞము చేత నన్ను ఉపాసించుచున్నారు. ఏకత్వ భావనతో అభేద బుద్ధితో కొందరును, దాసోహమను భావముతో కొందరును సర్వాత్మకుడను నన్ను బ్రహ్మరుద్రాది రూపములా ఉపాసించుచున్నారు. శ్రౌత యజ్ఞము, స్మార్త యజ్ఞము, శ్రాద్ధయ కర్మ, ఔషధము, మంత్రము, హోమ గృత్తము, హోమాగ్ని, హవనక్రియ ఇవన్నీయును కూడా నేనే. ఈ జగత్తుకు పితను, మాతను, కర్మఫలదాతను, పితామహుడను, జ్ఞేయమును, పోషకుడను, ప్రభువును, సర్వప్రాణుల శుభాశుభ ద్రష్టను, శరణాగతుల ఆర్తిని హరించువాడను, ప్రత్యుపకారమును గోరక హితమును కూర్చువాడను, ప్రళయస్థానమును అక్షయమగు జగత్కారణమును సూర్యరూపమున నేను వేడి నొసగుచున్నాను. అమృతమును జలమునాకర్షించు వర్షము కురిపించుచున్నాడను. మృత్యువును అవ్యయమును శీఘ్రముగా ఫలమును పొందగోరి అన్య దేవతలను ఆశ్రయించి యజ్ఞానుష్ఠానముల చేత పూజించి యజ్ఞాంతమున స్వర్గమున చేరి అప్రాకృతములగు దివ్య భోగములను అనుభవించుచున్నారు. పుణ్యక్షయము కాగా మత్యలోకమునకు వచ్చుచున్నారు. వారు మరలా సంసారమున బడుచున్నారు. నా భక్తులన్ననో వారు నా ప్రసాదమున కృతార్థులవుచున్నారు. నన్ను ఆత్మభావమున అనన్యముగా చింతించును. ధ్యానమనర్చుచు సేవించుచున్న పరమ భక్తులు వారు కోరకపోయినను ధనాది లాభమును, క్షేమమును, రక్షణమును, మోక్షమును పొందజేయుచున్నాను. నాకంటే వేరు దేవుడు లేడు కనుక ఇంద్రాది దేవతలను పూజించువారు కూడా నీ భక్తులే కదా. మరి వారేలా తిరిగి జన్మకు వచ్చుచున్నారు అందువా? వారు అజ్ఞానపూర్వకముగా మోక్షమును విధిరహితముగా ఇతరములగు ఫలమును కోరి భజించుచున్నారు కనుక వారు మరలా ఇహమునకు వచ్చుచున్నారు. చూడుము, కర్మ ఒక్కటే, ఫలము రెండు విధములుగా ఉన్నది.
ఏ కోరికతో కర్మ చేస్తారో ఆ ఫలము లభిస్తుంది. నా భక్తులు అనంత ఫలమును పొందుచున్నారు. నా ఆరాధన అత్యంత సులభం. ఎవడు నాకు భక్తితో ఆకునో, ఒక పువ్వునో, ఒక పండునో, ఉద్దరిని నీటినో అర్పించుచున్నాడో, శుద్ధ చిత్తుడైన ఆ నిష్కామ భక్తుడు పరమ భక్తితో సమర్పించిన కానుకను ప్రీతితో గ్రహించుచున్నాను. అనంత ఫలముకు మోక్షమును ప్రసాదించుచున్నాను. క్షుద్ర దేవతలు బహుధన వ్యయముతో కూడిన యాగాదులతో తృప్తి నొందుచున్నారు. కాని మహావిభూతిపతినగు నన్నట్లు తృప్తి నొందింప సాధ్యము కాదు. అయినను భక్తుని అనుగ్రహించుటకు అతడర్పించు పత్ర పుష్పాదులను ప్రీతితో గ్రహించుచున్నాను. నీవు చేయు సమస్త కర్మలు అనగా నీవు భుజించు దానిని, శాస్త్ర సిద్ధములగు కర్మములను, నీ తపోదాన ధర్మ కర్మలను మొదలగు సమస్త కర్మలను నాకు అర్పించిన ఎడల ఇహలోక జీవితములనే జీవన్ముక్తిని పొందెదవు, మరలా జన్మమును పొందవు. అయితే భక్తులకే నీవు మోక్షము నొసగుచున్నావు, అభక్తులకి కాదు. నీకు పక్షపాత బుద్ధి ఉన్నదా అనినా జీవులందరూ నాకు సమానులే. నాకు ప్రియుడు గాని అప్రియుడు కానీ లేడు. కానీ నన్ను భక్తిపూర్వకముగా భజించువాడు నాయందును, వారి హృదయముల యందు నేనును వెలయుచుందును. ఇది సత్యము. దీనిని గ్రహించిన పరాభక్తులు ధ్యానులు మాత్రం వారి నిత్య జీవితంలో భుజించుట, నిద్రించుట తదితర సర్వకర్మలు నాకు అర్పించుచున్నారు. సర్వము నేనే, రెండవది లేదు వారికి. కనుక వారి యందు నేనును, నాయందు వారును ఉందురు. అందువలన వారు సర్వదా జీవన్ముక్తులే. అత్యంత దురాచారి కూడా నన్ను భజించి శీఘ్రముగా పరమేశ్వర నిష్ఠారూపం అగు నిత్య శాంతిని మోక్షమును పొందుచున్నారు. నా భక్తుడెన్నడును వినిష్ఠుడు కాడు. కృతార్కికు ఈ విషయమును నమ్మరు. నీవు సందేహింప పనిలేదు. నీ విషయమును జన సమూహముండు సభలయందు కూడా ప్రతిజ్ఞపూర్వకముగా నుడువుము. ఇట్లు మనస్సును నా యందు నిలుపుము. నా భక్తుడివి కమ్ము, నన్ను పూజింపుము. నాకు నమస్కృతి నొనర్చి నా శరణాగతుడివై మనస్సు నా యందు నిలిపిన ఎడల నన్నే పొందెదవు అని పరిశ్యతముగా భగవానుడు గీత యందు చెప్పి ఉన్నాడు. కావున మనమందరం ప్రతి కర్మ భగవదర్పితంగా నిష్కామ కర్మ చేసి ముక్తిని పొందెదము కాక, భగవద్గీతలో సర్వము భగవద్భక్తిని, నిష్కామ కర్మయోగమును, జ్ఞానయోగమును, ధ్యానయోగమును, శరీరములో ఆత్మ ఉన్నాడు. ఈ ప్రకృతి మాయా తన మోహాంధకారమును ప్రవేశపెట్టి ఆత్మను మరిపించి జీవభావముతో ఎలా ఆడిస్తుంది? జీవుడు ఎలాంటి కర్మ చేసి కర్మరహితుడై తన నిజస్వరూపము అయిన ఆత్మను తెలుసుకొని ఆత్మ సాక్షాత్కారము పొంది సాకార దైవమును తెలుసుకొని జనన మరణములు లేని అమరత్వమును మోక్షమును పొందుచున్నాడు అన్న విషయములను నిరక్షర కుక్షులకు కూడా తెలియనట్లు చెప్పబడి ఉన్నది. కావున మనమందరం గీతను అనుసరించి పరమ భక్తితో నిష్కామ కర్మను ఆచరించి పరంధామమును చేరుదుముగాక. ఆ సర్వేశ్వరుని శ్రీమన్నారాయణమూర్తి అయిన శ్రీకృష్ణ పరమాత్మ అగు తన నిజస్వరూపమైన ఆత్మజ్యోతిలో ఐక్యమై జీవన్ముక్తిని పొందుదుముగాక అని ప్రార్థించుచున్నాను. బ్రహ్మమును బ్రహ్మజ్ఞానము చేతనే తెలుసుకొనవలెను. ఈ పరబ్రహ్మము ఈ విశ్వమంతటిని వ్యాపించి ఉన్నది. సర్వత్రా దాని హస్తపాదములే, కర్ణ నయనములే, సర్వత్రా దాని శిరోముఖములే. కావున ప్రపంచమంతయు బ్రహ్మము కానిది ఏదియూ లేదు. అందువలన జగత్తును, సర్వదేవతలను, 84 లక్షల జీవరాశులను బ్రహ్మముగానే చూడమన్నారు. కానీ ఏవేవో కర్మలు చేసి, ఏవేవో సాధనలు చేసి నేను అది తెలుసుకున్నాను, నేను ఇది తెలుసుకున్నాను అని ఏవో కొన్ని సిద్ధులు పొంది నేను బ్రహ్మమును తెలుసుకున్నాను అంటూ మీరు తెలుసుకున్నారా అంటూ ఉంటారు. వీరు ఆత్మ సాక్షాత్కారము పొందలేదు, నేను ఆత్మస్వరూపుణ్ణి అని తెలుసుకోలేదు. మనం ఇప్పుడు ఇటువంటి సాధనలు ఆపివేసి వీటి అన్నింటినీ ఆడించుచు వీటికి ఆధారమైన ఆత్మ సాధన చేసి ఆత్మ సాక్షాత్కారమును పొందవలేను. ఇదే మానవుని చర్మదశ. అయితే ఇలా ఎలా ఉన్నదనినా ఇంద్రియరహితముగా సంగరహితమయ్యు మృగతృష్ట వలె ఉన్నది. అది సర్వభూతములకు ఆస్పదమగుచున్నది. అది త్రిగుణరహితము కాని గుణములను పాలించుచున్నది.
చరాచరములకు లోపల వెలుపల ఉన్నది. ఎలా అనినా బంగారము ఆభరణములలో ఉన్నట్లు బంగారము ఒక ఆభరణముగా తయారైన తరువాత దానిని బంగారము అనరు, అది చంద్రహారమో సూర్యహారమో అందరు. సముద్రపు నీరే తరంగములుగా ఉన్నవి. అలాగే స్థావర జంగమాత్మకం అగు సర్వ జగత్తుగా దేవతలుగా సర్వజీవులుగా ఉన్నవి. అది అత్యంత సూక్ష్మము అగుట వలన ప్రకృతి కంటెను ఆవల విషయబుద్ధులకు అతి దూరమును శుద్ధ చిత్తులకు అత్యంత సమీపముగాను వెలుగుచున్నది. ఈ బ్రహ్మము సర్వభూతములకు కారణముగాను అభిన్నముగాను కార్యరూపమున సముద్రముల అలలు నురుగు బుడగలు వేరుగా కనిపించినను అది సముద్రము కంటే వేరు కానట్లే ఈ కంటికి కనిపించు జగత్తు సర్వము వేరుగా కనిపించినను బ్రహ్మము కంటే వేరు కాదని తెలుసుకోవలెను. ఇట్లు తెలుసుకున్నవాడే బ్రహ్మవేత్త, బ్రహ్మజ్ఞుడు, జీవన్ముక్తుడు, సాక్షాత్ బ్రహ్మస్వరూపుడు అవుతున్నాడు. ఆ బ్రహ్మమే సృష్టికాలమున ప్రపంచమును ప్రసవించుచున్నది, స్థితికాలమున పోషించుచున్నది, ప్రళయకాలమున సంహరించుచున్నది. ఇది సర్వజీవుల హృదయాలలో అంతర్యామిగా ఇంద్రియములకు అగోచరముగా సూక్ష్మాది సూక్ష్మంగా కనిపించి కనిపించని మినుగురు రవ్వలాగా అందరి హృదయాలలో వెలుగుచున్నది. ఈ ప్రకృతి పురుషులు ఉభయులు అనాథులు. ఈశ్వరుడు కాక పురుషుడెవడు అనినా ఈ శరీరములో జీవుడనంటున్న వారినే పురుషుడు అన్నారు. అనాది అగు ఈశ్వరుని శక్తి ఎగుట వలన ప్రకృతి కూడా అనాది, పురుషుడు కూడా అనాది. ఏ శరీరేంద్రియ రూపములు అగు వికారములు సుఖదుఖ మోహాదులు సర్వము వాటి గుణములు ప్రకృతి నుండి కలిగినవి అని గ్రహింపుము. ఈశ్వరుని త్రిగుణాత్మకం అగు మాయాశక్తి దేహేంద్రియములను సృష్టించుచున్నది, సుఖదుఖములను జీవుడను అనుభవించుచున్నాడు. ఈ గుణశక్తియే జీవుణ్ణి దేవ మనుష్య పశుపక్షి మృగాదుల జన్మములను గ్రహింపజేయుచున్నది. జీవుడు ప్రకృతి కార్యమగు ఈ శరీరమున ఉన్నను నిజానికి కట్టుబడడు. ఏలయనగా అతడు నిజముగా స్వతంత్రుడు, సర్వమునకు సాక్షి, భర్త, భోక్త, మహేశ్వరుడు, పరమాత్మ అని శృతులచే చెప్పబడుచున్నాడు. ఈ జీవుడు దేవుడై ఉండి కూడా మానవుని శరీరములో అణుమాత్రముగా ఉన్నందువలన ప్రకృతి మాయకు లోనై శరీర తాదాత్మ్యమును పొంది నేను జీవుణ్ణి అనుచున్నాడు. శరీర సంబంధ విషయాలన్నీ అనుభవిస్తూ జనన మరణములకు లోనవుతున్నాడు. ఎవడు బ్రహ్మమును సాక్షాత్తుగా ఆత్మభావమున తెలుసుకొనుచున్నాడో మరి వికారగుణయుక్తమగు అవిద్యారూప ప్రకృతిని మిథ్య అని గ్రహించుచున్నాడో అతడు సర్వభావముల సర్వావస్థల యందునను వేదముల నతిక్రమించినను ప్రకృతి చేత బంధింపబడడు, మరలా జన్మింపడు. దీనిని కొంతమంది సాంఖ్యయోగము చేతను, కొంతమంది అష్టాంగ యోగము చేతను, కొంతమంది నిష్కామ కర్మ యోగము చేతను ఆత్మ సాక్షాత్కారము పొందుచున్నారు. కొందరి ఆత్మతత్వము నెరుంగజాలక గురువుల దగ్గర ఉపదేశము పొంది ఉపాసించుచున్నారు. వీరు కూడా మృత్యుమయమగు సంసారమును అతిక్రమించి క్రమముగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ముక్తి పొందుచున్నారు. స్థావర జంగమాత్మకం అగు సర్వభూతములలో సర్వజీవులలో సమభావమున వెలియునదియును నశించిపోవు వస్తువుల యందు కూడా నశింపకయుండునది. సర్వత్ర సమభావమున వెలియు పరమాత్మను చూచునతడు మోక్షమును పొందును. ఇట్లు చూసి తెలుసుకొనని వాడు శరీరముతో ఆత్మను హింసించుచున్నాడు. మనోవాక్యాయముల కర్మలన్నయు దేహేంద్రియాకారమున పరిణమించినవి ప్రకృతియే ననర్పుచున్నదనియు ఆత్మ సర్వ విధములా ఏమియు చేయటలేదనియు దేహాభిమానము చేతనే నేను కర్తనన భ్రాంతియు సర్వభూతముల సర్వజీవుల ఉనికి ఆత్మయందు దర్శించినచో ఆ ఆత్మ నుండియే సర్వభూతముల ఉత్పత్తి అని గ్రహించునో మాయ చేత భేద సృష్టి అంతయు ప్రళయకాలమున ఈశ్వర శక్తియగు ప్రకృతి యందు లయించి మరలా సృష్టి సమయమున వెలికి వచ్చుచున్నదో ఇది అంతయు దాని విస్మృతి అని గ్రహించును అతడు బ్రహ్మమే యగును. అనధికారి యగు పరమాత్మ శరీరమునందు ఉన్నను ఏమియును చేయటం లేదు కనుక ఆత్మకు కర్మఫల సంగమము లేదు.
అయితే పరమాత్మయే శరీరస్థితుడై నిత్య అగు భేదభావమును పొంది నేను జీవుడనంటున్నాడు. ఆత్మకు సంగము లేదని చెప్పబడినది. ఆత్మ అంతటినీ ప్రకాశింపజేయుచున్నది. అయినను ప్రకాశ ధర్మము దానికి లేదు. దానిని ప్రకాశింపజేయు వారెవ్వరూ లేరు. సూర్యుడు ఒక్కటే జగత్తునంతటినీ ప్రకాశింపజేయునట్లు క్షేత్రి పరమాత్మ మహాభూతముల నుండి అనగా దేవతల, జీవుల, అజ్ఞాన జగత్తునంతటినీ ప్రకాశింపజేయుచున్నను ఆత్మకు ప్రకాశ ధర్మము లేదు. కానీ దాని సాన్నిధ్య మాత్రము చేత జగత్తంతయు ప్రకాశింపబడుచున్నది. ఈ రీతిగా ఎవరు క్షేత్రజ్ఞుల జడ చైతన్య రూపభేదమును సద్గురుమూర్తి ఉపదేశము చేత జ్ఞాననేత్రమున పరమార్థమగు ఆత్మవిద్య చేత ఆత్మధ్యానము చేత అవిద్యారూప ప్రకృతి మిథ్య అని గ్రహించుచున్నాడో వాడు పరబ్రహ్మమును పొందుచున్నాడు. మరలా జన్మింపడు. శాశ్వతంగా సాక్షాత్ పరబ్రహ్మమై ఉంటున్నాడు. సంసారంలో ఉండియూ కూడా భగవంతుని యందు పరమ శ్రద్ధ భక్తితో పరమ ప్రేమతో తన్ను తాను తెలుసుకోవలయునన్న ఆసక్తి తీవ్రమైన తపన ఆవేదనతో ఎవరు నిష్కామ కర్మయోగముతో సాకార రూపమును ఆరాధించి భగవదనుగ్రహము పొంది ఆ భగవంతుని ఆత్మరూపమున ధ్యానించి ఆత్మసాక్షాత్కారము పొంది తన్ను తాను తెలుసుకొని జీవన్ముక్తిని పొందుచున్నాడో వాడు సాక్షాత్ పరబ్రహ్మమై ఉంటున్నాడు. అతడే దేవుడు, దేవాది దేవుడు అవుచున్నాడు. ప్రతివారు దీనిని గ్రహించి నిష్కామ కర్మయోగము చేత పరబ్రహ్మమును పొంది వారే బ్రహ్మముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. హరి ఓం దసత్.